ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి మత్స్యకారులు అండి. నా పేరు చొక్కా దావీదు. మత్స్యకారులందరూ కూడా ఈ రోజున ఊవెత్తున మరి వారి బ్రతుకుకు చేపలు సముద్రంలో లేక, ఉద్యోగాలు లేక, తీరంలో భూములు లేక కూలికి వెళ్దామంటే అక్కడ మీరు తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలుష్య ఫ్యాక్టరీల్లో వేరే రాష్ట్రాల నుంచి వారు వెళ్తున్నారు. పని లేదు, సముద్రంలో చేపలు లేవు. మత్స్యకారులందరూ కూడా వేటలకు మానేసి ఉద్యమం చేయడానికి మేము వేళ రోడ్డుకి కూర్చున్నామండి. అయితే అయ్యా, మాకు మీరు మొదట మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మేము ఇచ్చిన ఆ బంపర్ మెజార్టీతో డిప్యూటీ సీఎం గా మంచి పరిపాలన మీరు ఉన్నారు. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, తీర ప్రాంతాల్లో మత్స్యకారులు బాగుండాలనే ఉద్దేశంతో కట్టిన హార్బర్ ఏదైతే ఉందో అది మత్స్యకారు ప్రాణాలు తీసేస్తుంది. ఎందుకని ఫింగర్ జట్టి కట్టగా, రాట జట్టి కట్టగా మత్స్యకారు ప్రాణాలు పోతున్నాయి. నలుగురు చనిపోయారు, బోట్లు ఇరిగిపోయి వల్ల పోయండి. మీరు అలాగే ఫ్యాక్టరీలు, బల్క్ ఫ్యాక్టరీ కానీ, దక్కన్ ఫ్యాక్టరీ కానీ, దివిస్ ఫ్యాక్టరీ కానీ, ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా కలుషితం ఆ కాలుష్యాన్ని అంతా కూడా సముద్రంలో వదిలేస్తున్నాయండి. తీర ప్రాంతాల్లో ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ కాలుష్యం అంతా సముద్రం వదిలేయడం వల్ల మరి బ్యాన్ పీరియడ్ లో 2 నెలలు మానేసినా సరే సముద్ర సంపద లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము వేటకు వెళ్ళట్లేదు. మేము ఎలాగో బతుకుతే తెరువు లేక ఇవాళ రోడ్డు ఎక్కి ధర్నా చేసే స్థితి మాకు వచ్చింది. అదే మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఉన్నత స్థానంలో ఉండి ఒక హార్బర్ కానీ, ఒక మత్స్యకారుడికి, మత్స్య జాతికి లేకపోతే ఫ్యాక్టరీలు కానీ ఈ తీరబందరు కట్టినప్పుడు సమగ్రమైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడున్న ఆ పరిసర ఆ తీర ప్రాంతంలో ఉన్న బాగుండాలని, వారిని అన్ని విధాల క్షేమంగా చూడాలనే ఉద్దేశంతో ఒక ఫ్యాక్టరీలు ఇచ్చి దాని వెనక ముందు మీరు 10 వంతులు కాదు 100 వంతులు ఆలోచించేస్తారు కదా. మరి ఆలోచన ఏమైందండి? ఇక్కడ తీర ప్రాంతంలో మీరు ఏ ఆలోచన చేశారో మాకు తెలియదు, కానీ మీరు కట్టిన ఆ ఫ్యాక్టరీలు వేల కోట్ల పారిశ్రామికవేత్తలు తీసుకున్న ఆ కట్టిన ఫ్యాక్టరీల వల్ల, ఆ కలుషితాల వల్ల మా బతుకులు పోయండి. చేపలు లేవండి. మేము అందరం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలని మొరపెడుతున్నా, అలర్టించుకోలేదండి. మీరు వచ్చి విన్నారు. అలాగే మరి దక్కన కట్టారండి, ఎక్కడ నక్కపిల్లో అది కూడా దివీస్ కట్టారండి. ఇవన్నీ కూడా హ్యాచరీస్. అసెంబ్లీలో మీరు మాట్లాడారు, హ్యాచరీల వల్ల మనకి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది, అమౌంట్ వస్తుంది, వాళ్ళకి మీరు రాయితీలు కూడా ఇస్తున్నారు. కానీ మత్స్యకారులకి సంపద ఎంత పోతుందండి? ఆ సంపద పోయి ఈ బెనిఫిట్ కి మీరు ఒక్కసారి వాకప్ చేయండి. మీరు తెలుసుకోండి, ఆయా మత్స్యకార FDO సంస్థల నుంచి తెలుసుకోండి. మీరు ఒక్క చేప పడలేసారు మా మీద, మా బతుకులు మీకు మన అంత ఆసరాగా ఉన్నాయా? ఇవాళ బతుకు తెరువు లేక ఈ వేటకి 8 నెలలు అవుతుందండి. 8 నెలలు కూడా వేటకి వెళ్లకుండా ఏదైనా ప్రాంతానికి వెళ్తే ఇది ధర్మల మీకు చేరదీసామండి. వేరే వైజాగ్ వెళ్తే అక్కడ దిగనివ్వట్లేదు, ఇక్కడ అంతర్వేది వెళ్తే అక్కడ దిగనివ్వట్లేదు, అలాగే బందర్ వెళ్తే దిగనివ్వట్లేదు, గొల్లపాలెం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా దిగనివ్వట్లేదు. కొన్ని ఉప్పాడ నుంచి వెళ్దామంటే ఆయిల్ రేట్లు పెరిగిపోయి 1,50,000 వేసుకొని ఆ 1,50,000 తోటి ఇంక ఆట మీద ఎలా చేస్తాడు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి మనసు ఉన్న మనుషులు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి. చేపలు లేవు, వెళ్తే చేపలు పట్టలేదంటే దానికి కాలుష్యం ప్రధాన ఇదండి. ఎందుకని హార్బర్ నుంచి కూడా ఎక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ లిస్టులో ఉంటాయండి. ఒకసారి చూడండి, మీ గుండె మీద చేసుకోండి. దీనివల్ల సంపద పోయిందని మీరు గుర్తెరిగితే మా మత్స్యకారులు కాపాడండి. మాకు బ్రతుకు లేదు, ఉద్యోగాలు లేవు, చదువు లేదు, అవేర్నెస్ కల్పించడానికి అలాంటి నేనేదో చదువుకొని 10 ఎకరాల భూస్వామిని, వేట నమ్ముకునేందుకు 10 ఎకరాల భూమి పోయిందండి, వ్యాపారం పోయిందండి. నా ఏజ్ అయిపోయి చదువు లేదు, చదువుకుని ఐటీ చేశారు కానీ నా ఏజ్ అయిపోయి ఉద్యోగం లేదు, నా పిల్లలకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఇలాంటి స్థితిలో మేము అయ్యా మీరు ఎంతవరకు మరి ఎలా ప్రభుత్వం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. కానీ మత్స్యకారులు మీరు ఆదుకోకపోతే ఉద్యమం చాలా ఉద్రేకం అవుతుంది. అవసరమైతే మా ప్రాణాలను రోడ్డు మీద పెడతాము. మీరు ప్రాణాలు తొక్కుకొని పోయి ప్రభుత్వం చేరే మాకు నమ్మకండి. కాబట్టి మీరు మా మత్స్యకారులందరి తరఫున కాకినాడలో మాట ఇచ్చారు. అయ్యా ఈ రోజు మాకు మత్స్యకారులందరికీ, మత్స్యకార జాతి అందరికీ కూడా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయండి. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు మాకు ఈ డిమాండ్లు మీరు తప్పక చేసి తీరాలని మనవి చేస్తున్నామండి. ఏంటంటే ఏదైతే కలుషితాలతో నిండిపోయినా ఆ ఫ్యాక్టరీని తక్షణమే నిలిపివేయాలి.
కలుషితమైన ఫ్యాక్టరీల్ని నిలిపివేయాలి, సముద్రాన్ని కాపాడాలి, సముద్రాన్ని కాపాడాలి, హార్బర్ ని మళ్ళా ఒకసారి పునర్నిర్మించి జాగ్రత్తగా నిర్మించాలని కోరుకుంటున్నాము. అయ్యా మా జాతిని మీరు కాపాడతారని మరొకసారి మనం మనవి చేస్తున్నాము. మీరు కాపాడకపోతే ఆ చరిత్రలో మీ పేర్లు అలాగే రాసి ఉంటాయని మరొకసారి